నమస్కారం మిత్రులారా, అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక అపారమైన జ్ఞాన సముద్రంలో మునక వేయబోతున్నాం. ఏ జ్ఞానమైతే శతాబ్దాలుగా లెక్కలేనంత మంది జీవితాలకు దారి చూపిందో, వారి దుఃఖాలను తగ్గించిందో, వారికి శాంతి మార్గాన్ని ప్రసాదించిందో, ఆ జ్ఞానం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, మనం మాట్లాడుకోబోయేది శ్రీమద్ భగవద్గీత గురించి. ఇది వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో గొప్ప యోధుడు అర్జునుడు తన ఆత్మీయులపైనే ఆయుధాలు ప్రయోగించాలనే ఆలోచనతో కంపించిపోయినప్పుడు అతని సారథి, అతని స్నేహితుడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అతనికి వినిపించిన దివ్య సంభాషణ. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక జీవన తత్వం, మానసిక శాస్త్రపు లోతైన అవగాహన మరియు ప్రతి మలుపులో మనకు మార్గనిర్దేశం చేయగల ఒక మార్గదర్శి. ఇది యుద్ధభూమిలో ఇవ్వబడిన ఉపదేశం, కాని ఇది జీవితంలోని ప్రతి యుద్ధానికి, ప్రతి సంఘర్షణకు వర్తిస్తుంది. అది బయటిదైనా లేదా మన మనసులోనిదైనా సరే. వేల సంవత్సరాల నాటి మాటలు ఈనాటి కాలానికి ఎలా ఉపయోగపడతాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కాని ఇదే గీత యొక్క ప్రత్యేకత. దీని జ్ఞానం దేశ, కాల, పరిస్థితులకు అతీతమైనది. ఇది ఏ ప్రత్యేక సమయానికో, స్థలానికో, వ్యక్తికో పరిమితమైనది కాదు. ఇది సనాతన సత్యపు వెలుగు. ఇది ప్రతి యుగంలో, ప్రతి మనిషికి వర్తిస్తుంది. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అయోమయంలో ఉన్నారా? ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయించుకోవడం కష్టంగా ఉందా? కర్తవ్యాన్ని పాటించడం భారంగా అనిపించిందా? మనసు అశాంతితో నిండి భవిష్యత్తు అంధకారంగా కనిపించిందా? మీ ఆత్మీయులే మీకు వ్యతిరేకంగా నిలిచారని లేదా వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు వెళ్లాల్సి వస్తోందని మీకు అనిపించిందా? ధర్మాధర్మాల మధ్య, కర్తవ్య భావాల మధ్య చిక్కుకుపోయినట్లు ఎప్పుడైనా భావించారా? అర్జునుడు కూడా సరిగా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అతని దోహకం, అతని మోహం, అతని సందిగ్ధత ఇవన్నీ మన జీవితాల ప్రతిబింబాలే. మనమందరం ఏదో ఒక సమయంలో మన జీవిత కురుక్షేత్రంలో నిలబడతాం. అక్కడ మనం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మన నమ్మకాలకు పరీక్ష ఎదురవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన మార్గం, ఇచ్చిన జ్ఞానం, అదే గీత సారం. ఈ జ్ఞానం జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, మన మనస్సును ఎలా జయించాలో, కర్మలు బంధనాలు కాకుండా ఎలా ఆచరించాలో, చివరికి మన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని పరమశాంతిని ఎలా పొందాలో నేర్పుతుంది. నిరాశ క్షణాల్లో ఆశను ఎలా కనుగొనాలో, దుఃఖంలో శక్తిని ఎలా పొందాలో, శ్రమలో స్పష్టతను ఎలా సంపాదించాలో ఇది మనకు నేర్పుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ పవిత్ర జ్ఞాన గంగలో మునిగే, మన జీవితాలను మార్చగల ఆ అమూల్యమైన ఉపదేశాలను సరళమైన భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ ప్రయాణం మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు, మీ జీవితానికి కొత్త లోతును, అర్థాన్ని అందించగలదు. గీత కురుక్షేత్రపు విశాల మైదానంలో ప్రారంభమవుతుంది. కౌరవ పాండవ సేనలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నాయి. యుద్ధ శంఖారావం మోగబోతోంది. శంఖాల ధ్వనితో ఆకాశం ప్రతిధ్వనిస్తోంది. వాతావరణంలో ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొని ఉన్నాయి. పాండవుల పక్షాన ప్రధాన యోధుడైన అర్జునుడు శ్రీకృష్ణుడిని తన రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకువెళ్లమని కోరుతాడు. తద్వారా తాను ఎవరెవరితో పోరాడాలో, ఈ ధర్మయుద్ధంలో తన ప్రత్యర్థుగా ఎవరు నిలబడి ఉన్నారో చూడగలనని. శ్రీకృష్ణుడు రథాన్ని సరిగ్గా భీష్మ పితామహుడు, గురు ద్రోణాచార్యుల ముందు నిలబెడతాడు. అర్జునుడు తన ముందున్న పితామహుడు భీష్ముడు, తన్ను చిన్నప్పటి నుండి పెంచి పోషించినవాడు. గురు ద్రోణాచార్యుడు తనకు ధనుర్విద్య నేర్పినవాడు. తన సోదరులు, బంధువులు, మామలు, మామగారులు, మనుమలు, స్నేహితులు, ఇతర ప్రియమైన వారిని యుద్ధానికి సిద్ధంగా చూసినప్పుడు అతని వీర హృదయం కూడా కరుణతో, మోహంతో నిండిపోతుంది. అతని శరీరం నీరసించిపోతుంది, నోరు ఎండిపోతుంది, శరీరంలో వణుకు పుడుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతని చేతి నుండి అతని ప్రియమైన గాంధీవ ధనుస్సు జారిపోతుంది. అతను శ్రీకృష్ణుడితో అంటాడు, కేశవ, ఈ ఆత్మీయులను చంపి నేను రాజ్యాన్ని, సుఖాన్ని లేదా నా జీవితాన్ని కూడా కోరుకోను. ఎవరి కోసం మనకు రాజ్యం, భోగాలు, సుఖాలు కావాలో వారే తమ ప్రాణాలను, ధనాన్ని త్యాగం చేసి ఇక్కడ యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు. నేను ఈ గురువులను, బంధువులను ఎలా చంపగలను?
ఆత్మీయుల రక్తంతో తడిసిన విజయం వల్ల ప్రయోజనమేమిటి? దీనికంటే విక్షమెత్తి జీవించడం మంచిది. కుల నాశనం కంటే పెద్ద పాపం ఇంకేముంటుంది? నేను యుద్ధం చేయను ఇలా అని అర్జునుడు తీవ్ర దుంహకంలో మునిగిపోయి ఆయుధాలను విడిచిపెట్టి రథం వెనుక భాగంలో కూర్చుంటారు. ఇది అర్జునుడి విషాదం, అతని గాఢమైన దుంహకం, మోహం, జ్రమస్థితి. దీనినే అర్జున విషాద యోగం అంటారు. ఇక్కడి నుండే శ్రీకృష్ణ భగవానుడి దివ్యోపదేశం ప్రారంభమవుతుంది. ఇది గీత రూపంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది మరియు ఇది అర్జునుడిని అతని కర్తవ్య మార్గానికి తిరిగి తీసుకురావడమే కాకుండా రాబోయే తరాలకు కూడా అక్షయమైన జ్ఞాన భాండాగారాన్ని అందించింది. అన్నిటికంటే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడి దుంహకాన్ని దూరం చేయడానికి ఆత్మ యొక్క అమృత్వం, దాని నిత్యత్వం గురించి జ్ఞానాన్ని అందిస్తారు. అతను అర్జునుడిని మందలిస్తూ ఇలా అంటాడు: అర్జున, నువ్వు శోకించడానికి తగని వారి కోసం శోకిస్తున్నావు, పైగా పండితుల వలె మాట్లాడుతున్నావు. జ్ఞానులు జీవించి ఉన్న వారి కోసం గాని మరణించిన వారి కోసం గాని శోకించరు, ఎందుకంటే ఆత్మకు ఎప్పటికీ నాశనం లేదు. అతను వివరిస్తాడు: నేను లేని సమయం గాని, నువ్వు లేని సమయం గాని, ఈ రాజులు లేని సమయం గాని ఎప్పుడూ లేదు. భవిష్యత్తులో మనమందరం ఉండని సమయం కూడా రాదు. ఆత్మ ఉనికి ఎల్లప్పుడూ ఉంది, ఉంటుంది. ఈ శరీరంలో ఆత్మ బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ఎలా మారుతుందో, అలాగే మరణ సమయంలో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందుతుంది. ఈ మార్పు వల్ల ధీరులు మోహపడరు, వారు చలించరు. ఆత్మకు ఎప్పుడూ పుట్టుక లేదు, మరణం లేదు. ఇది అజన్మమైనది, దీనికి ఎప్పుడూ పుట్టుక లేదు. ఇది నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. ఇది శాశ్వతమైనది, సనాతనమైనది మరియు పురాతనమైనది, అంటే అన్నింటికంటే ప్రాచీనమైనది. శరీరం చంపబడినప్పటికీ ఇది చంపబడదు. ఈ ఆత్మను చంపేవాడిగా భావించేవాడు మరియు దీనిని చనిపోయినగా భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. మనిషి పాత చిరిగిన బట్టలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తారో, సరిగా అలాగే ఈ ఆత్మ పాత పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టి కొత్త కర్మలకు అనుగుణమైన శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆత్మను ఆయుధాలు సేధించలేవు, ఎందుకంటే ఇది అధేద్యమైనది. అగ్ని దీన్ని కాల్చలేదు, ఎందుకంటే ఇది అదాహ్యమైనది. నీరు దీనిని తడపలేదు, ఎందుకంటే ఇది అక్లేద్యమైనది. గాలి దీనిని ఆరబెత్తలేదు, ఎందుకంటే ఇది అశోష్యమైనది. ఈ ఆత్మ అవినాశి, సర్వవ్యాపి, స్థిరం, అచలం మరియు సనాతనం. ఇది అవ్యక్తం, దీనిని ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఇది అచింత్యం, మనస్సుతో, బుద్ధితో దీనిని ఊహించలేము. ఇది అవికారి, ఇందులో ఏ మార్పు ఉండదు. కాబట్టి అర్జున, ఈ ఆత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుని నువ్వు శోకించకూడదు. ఈ జ్ఞానం మృత్యు భయం నుండి మనల్ని విముక్తి చేస్తుంది. ఇది అన్ని భయాల కంటే పెద్దది. మనం కేవలం ఈ పంచభూతాలతో నిర్మితమైన నశించే శరీరం మాత్రమే కాదు, దీని లోపల నివసించే ఒక దివ్యమైన అవినాశి చైతన్య శక్తి అని మనం అర్థం చేసుకున్నప్పుడు మృత్యు భయం దానంతటా అదే తొలగిపోతుంది. మన ప్రియమైన వారు కూడా కేవలం శరీరం కాదు, ఆత్మ అని. ఆత్మ ఎప్పటికీ చనిపోదని, కేవలం బట్టలు మార్చుకున్నట్లు శరీరాన్ని మారుస్తుందని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఈ జ్ఞానంతో మోహం, ఆసక్తి తగ్గుతాయి మరియు మనం జీవితంలోని సంఘటనలను, జనన మరణాలను మరింత సమభావంతో, మరింత తటస్థంగా చూడగలుగుతాం. ఈ అవగాహన జీవితంలోని ఎత్తుపల్లాలలో, సుఖ దుఃఖాలలో స్థిరంగా ఉండే శక్తిని ఇస్తుంది మరియు నశ్వరమైన వస్తువుల వెంట పరుగెత్తకుండా శాశ్వత సత్యం వైపు మనల్ని మళ్లిస్తుంది. ఆ తర్వాత భగవంతుడు కర్మయోగం యొక్క అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఇది గీతలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు ఆచరణాత్మకమైన ఉపదేశాలలో ఒకటి. ఇది ప్రపంచంలో జీవిస్తూ, కర్మలు చేస్తూ కూడా ఎలా విముక్తి పొందవచ్చో మనకు నేర్పుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు ధూర్మాతే సంగోస్వకర్మని. అంటే అర్జున, నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది, దాని ఫలితాలపై ఎప్పుడూ లేదు. కాబట్టి నువ్వు కర్మ ఫలాన్ని ఆశించి పనిచేయకు, కర్మఫలహేతువు కావద్దు. అలాగని కర్మ చేయకుండా ఉండటంలో కూడా ఆసక్తి చూపకు, అకర్మని యందు నీకు సంగం వద్దు. దీని విస్తృత అర్థం ఏమిటంటే, మన కర్తవ్యాన్ని, మన నిర్దేశిత కర్మను
మన పనిని పూర్తి శ్రద్ధతో, నిశ్చయతో, ఉత్సాహంతో, మన పూర్తి యోగ్యతతో, సామర్థ్యంతో చేయాలి. కాని దాని ఫలితం ఏమవుతుంది? మనకు విజయం లభిస్తుందా లేదా అపజయం, గౌరవం లభిస్తుందా లేదా అవమానం, లాభం వస్తుందా లేదా నష్టం వాటిల్లుతుందా అనే చింతను మనం ముందుగానే చేయకూడదు. మరియు ఆ ఫలాన్ని పొందాలనే కోరికను మన మనస్సులో ఉంచుకోకూడదు. ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే కర్మ చేయడం మన చేతిలో ఉంది, కాని కర్మ ఫలం మన చేతిలో లేదు. ఫలం చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం, ఇతరుల ప్రయత్నాలు, పరిస్థితులు, ప్రారబ్ధం, పూర్వకర్మల ఫలం మరియు దైవిక సంకల్పం. వీటిలో చాలా కారకాలు మన నియంత్రణకు పూర్తిగా అతీతంగా ఉంటాయి. మనం ఫలాన్ని ఆశించినప్పుడు మన మనస్సు దానిలోనే చిక్కుకుపోతుంది. ఫలితం ఏమవుతుందో, వస్తుందో రాదో అని మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి, భయం, వ్యాకులత కలుగుతాయి. ఒకవేళ ఫలితం మన కోరికకు అనుగుణంగా రాకపోతే మనకు దుంహకం, నిరాశ, కోపం, నిస్పృహ కలుగుతాయి. మనం పరిస్థితులను లేదా ఇతరులను నిందించడం ప్రారంభిస్తాం. ఒకవేళ ఫలితం మనకు అనుకూలంగా వచ్చినా మనలో అహంకారం పెరుగుతుంది. ఇది నేను చేశాను అని. మరియు మనం ఆ విజయంతో, ఆ సుఖంతో బంధించబడతాం. భవిష్యత్తులో కూడా అలాంటి విజయాన్ని కోరుకోవడం ప్రారంభిస్తాం. అది లభించకపోతే మళ్లీ దుంహగిస్తాం. ఈ విధంగా ఫలాపేక్ష మనల్ని సుఖదుహకాల, జయాపజయాల ఊయలలో ఊగేస్తూ ఉంటుంది మరియు మన మనశ్శాంతిని హరిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఫలాపేక్షే బంధనానికి, దుంహకానికి మూల కారణం అంటాడు. అయితే మనం కర్మ చేయడం మానేయాలా? మనం నిష్క్రియులుగా కూర్చోవాలా? లేదు, అసలు కాదు. భగవంతుడు స్పష్టం చేస్తాడు, ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాల, సత్వ, రజస్, తమస్ వశంలో ఉండి ప్రతి ఒక్కరూ బలవంతంగా కర్మ చేయాల్సిందే. శరీరాన్ని నిలబెట్టుకోవడం కూడా కర్మ చేయకుండా సాధ్యం కాదు. ఆలోచించడం, శ్వాస తీసుకోవడం కూడా ఒక కర్మే. కర్మ చేయకపోవడం లేదా అకర్మణ్యత కూడా ఒక రకమైన కర్మే, ప్రతికూల కర్మ. మరియు ఇది సాధ్యం కాదు, సముచితం కూడా కాదు. కర్మను త్యజించడం పెరికితనం. కాబట్టి కర్మలను విడిచిపెట్టే బదులు కర్మ చేసే విధానాన్ని మార్చాలి. కర్మ పట్ల మన దృక్పథాన్ని మార్చాలి. మనం కర్మ చేయాలి, కాని అనాసక్తితో, సమభావంతో, ఫలాపేక్ష లేకుండా, కేవలం మన కర్తవ్యంగా భావించి, ఈశ్వరుని ఆజ్ఞంగా భావించి, లోక కళ్యాణం కోసం లేదా ఈశ్వరుని ప్రసన్నత కోసం. దీనినే నిష్కామ కర్మయోగం అంటారు. అంటే కామన లేకుండా కర్మ చేయడం. మనం ఈ భావనతో కర్మ చేసినప్పుడు మన మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. మనం మన ఉత్తమ ప్రదర్శన చేయగలుగుతాం. ఎందుకంటే మన దృష్టి కేవలం కర్మపై కేంద్రీకృతమే ఉంటుంది, ఫలితం గురించిన చింతపై కాదు. మరియు ముఖ్యంగా అలాంటి కర్మ మనని బంధించదు, ఎందుకంటే మనం దాని శుభాశుభ ఫలాల ద్వారా ప్రభావితం కాము. విజయం లభించినప్పుడు అహంకారం రాదు, అపజయం ఎదురైనప్పుడు దుంహకం కలగదు. మనం రెండింటినీ సమభావంతో స్వీకరిస్తాం. అలాంటి కర్మ మనల్ని కర్మ బంధనం నుండి విముక్తి చేస్తుంది మరియు మనని ఆధ్యాత్మిక ఉన్నతికి, చివరికి ముక్తికి నడిపిస్తుంది. నేటి జీవితంలో ఈ సిద్ధాంతం ఎంత ఉపయోగకరమైనది. మీరు విద్యార్థి అయితే మీ చదువును పూర్తి శ్రమతో చేయండి, కాని పరీక్ష ఫలితాల గురించి చింతించకండి. మీరు ఉద్యోగి అయితే మీ పనిని పూర్తి నిజాయితీతో, నైపుణ్యంతో చేయండి, కాని ప్రమోషన్ లేదా ప్రశంసల కోసం అతిగా ఆశించకండి. మీరు వ్యాపారి అయితే మీ వ్యాపారాన్ని నీతితో, శ్రమతో నడపండి, కాని లాభనష్టాలను సమభావంతో స్వీకరించండి. మీరు గృహిణి అయితే మీ కుటుంబాన్ని ప్రేమతో, నిశ్చయతో సేవించండి, ప్రతిఫలం ఆశించకుండా. మనం ఈ విధంగా జీవించినప్పుడు మన ఒత్తిడి తగ్గడమే కాకుండా మనం మన పనిని ఆస్వాదించగలుగుతాం మరియు మరింత ప్రభావవంతంగా ఉంటాం. ఇతరులతో మన సంబంధాలు కూడా మెరుగుపడతాయి, ఎందుకంటే మన అంచనాలు తక్కువగా ఉంటాయి. ఇదే కర్మలో నైపుణ్యం. భగవంతుడు చెప్పినట్లుగా యోగః కర్మస్ కౌశలం, కర్మలలో నైపుణ్యమే యోగం. అంటే సమత్వ బుద్ధితో, నిష్కామ భావంతో కర్మ చేయడమే యోగం. మీకు ఈ నిష్కామ కర్మయోగ సిద్ధాంతం అర్థమవుతోందా మరియు ఉపయోగకరంగా అనిపిస్తోందా? దీనిని అనుసరించడం వల్ల జీవితంలో శాంతి, విజయం రెండూ లభిస్తాయని మీరు నమ్ముతున్నారా? అవునైతే
ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరియు మీ జీవితంలో దీనిని ఎలా ఆచరించడానికి ప్రయత్నిస్తారో లేదా ఆచరిస్తున్నారో కామెంట్లలో మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలను తెలుసుకోవడం మాకు సంతోషాన్నిస్తుంది మరియు ఇతరులకు కూడా ప్రేరణ లభిస్తుంది. గీత మనకు జ్ఞాన యోగ మార్గాన్ని కూడా చూపిస్తుంది. జ్ఞానం అంటే కేవలం బౌద్ధిక సమాచారం లేదా వార్తలను సేకరించడం కాదు. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, మన వాస్తవ స్వరూపం యొక్క జ్ఞానం, ఈ జగత్తు యొక్క నశ్వరత మరియు దాని వెనుక ఉన్న శాశ్వత సత్యం యొక్క జ్ఞానం. శ్రీకృష్ణుడు ఈ లోకంలో జ్ఞానం వలె పవిత్రం చేసేది మరొకటి లేదని అంటాడు. అగ్ని కట్టెలను కాల్చి బూడిద చేసినట్లు జ్ఞానమనే అగ్ని అన్ని కర్మలను, వాటి ఫలాలను, అన్ని సంశయాలను, బంధనాలను భస్మం చేస్తుంది. నిజమైన జ్ఞానం మనల్ని అజ్ఞానం, భ్రమ అనే చీకటి నుండి వివేకం, సత్యం అనే వెలుగులోకి తీసుకువస్తుంది. ఇది మనం ఎవరమని చెబుతుంది? మనం కేవలం ఈ పేరు, రూపం ఉన్న శరీరమా, లేక ఈ చంచలమైన మనస్సా, లేక క్షణక్షణం మారే ఈ బుద్ధ? గీత చెబుతుంది, కాదు, మనం వీటన్నిటికీ అతీతంగా శరీరం, మనస్సు లోపల నివసించే అవినాశి సచ్చిదానంద స్వరూప ఆత్మలం. ఈ జగత్తు ఏమిటి? ఇది మార్పు చెందేది, నశ్వరమైనది, కల వంటిది. దీని వెనుక ఉన్న సత్యమేమిటి? అది ఒక్క పరమతత్వం, బ్రహ్మం లేదా పరమాత్మ. ఇది సర్వవ్యాపి, నిరాకారం మరియు సాకారం కూడా. మనమందరం జీవులం. అదే పరమాత్మ యొక్క సనాతన అంశాలం. మనకు ఈశ్వరుడితో ఉన్న సంబంధం ఏమిటి? అలలకు సముద్రంతో, నిప్పురవ్వకు అగ్నితో ఉన్నట్లే మనకు పరమాత్మతో విడదీయరాని సంబంధం ఉంది. ఈ జ్ఞానం మనకు అనుభవ స్థాయిలో కలిగినప్పుడు కేవలం బౌద్ధికంగా కాదు, మన దృష్టి పూర్తిగా మారిపోతుంది. మనం శరీరం, మనస్సు స్థాయి నుండి పైకి లేచి ఆత్మస్థాయిలో జీవించడం నేర్చుకుంటాం. అప్పుడు బయటి ప్రపంచంలోని సనతనలు మనల్ని అంతగా ప్రభావితం చేయవు. జ్ఞాని సుఖదుఃఖాలు, లాభనష్టాలు, మానవమానాలు, శీతోష్ణ స్థితులు వంటి ద్వంద్వాలలో సమభావంతో చలించకుండా ఉంటాడు. ఇవన్నీ ప్రకృతి, మనసు యొక్క ఆటలని, వచ్చిపోయేవి అని. ఆత్మ వీటికి ఎల్లప్పుడూ అతీతంగా ఉంటుందని అతనికి తెలుసు. అతను మట్టిగడ్డను, రాయిని, బంగారాన్ని సమాన దృష్టితో చూస్తాడు. ఎందుకంటే వీటన్నిటి మూలతత్వం ఒకటేనని, బయటి విలువ మనిషి కల్పించినని అతనికి తెలుసు. ముఖ్యంగా అతను అన్ని ప్రాణులలో ఒకే ఆత్మను, ఒకే పరమాత్మను దర్శిస్తాడు. అది పండితుడు, వినయశీలి అయిన బ్రాహ్మణుడైనా, లేదా ఆవు, ఏనుగు, కుక్క, లేదా చండాలుడైనా, సమాజంలో తక్కువగా చూడబడే వ్యక్తి సరే, అతనిలో భేద బుద్ధి, ఎక్కువ తక్కువ భావన నశిస్తుంది. అతను వసుదేవ కుటుంబకం అనే భావనతో జీవిస్తాడు. జ్ఞానాగ్ని అన్ని సంచిత కర్మలను, వాటి ఫలాలను భస్మం చేస్తుంది. దీని అర్థం జ్ఞాని కర్మ చేయని కాదు, అతను కూడా సాధారణ మనుషులాగే కర్మ చేస్తాడు. పైగా ఇతరులకు మార్గం చూపించడానికి, లోకసంగ్రహం కోసం మరింత ఉత్సాహంగా కర్మ చేస్తాడు. కాని అతను కర్తృత్వ అహంకారం, నేను చేశాను, నుండి విముక్తుడై ఉంటాడు. వాస్తవానికి కర్మ ప్రకృతి గుణాల ద్వారా ఇంద్రియాల మాధ్యమంగా జరుగుతోందని, తాను కేవలం సాక్షిమాత్రుడు, ద్రష్ట అని అతనికి తెలుసు. కాబట్టి కర్మ చేస్తూ కూడా అతను కర్మ బంధనంలో చిక్కుకోడు. నీటిలో ఉన్న తామరాకు నీటితో తరవనట్లు. ఈ పరమ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు. దీనికి సాధన, అర్హత అవసరం. భగవంతుడు దీనికి శ్రద్ధ కలిగి ఉండటం అవసరమని చెబుతాడు. అంటే గురువు, శాస్త్రాల వచనాలపై గాఢమైన విశ్వాసం ఉంచడం. శ్రద్ధ లేకుండా జ్ఞానం నిలవదు. తత్పరులై ఉండటం అవసరం. అంటే జ్ఞాన ప్రాప్తి కోసం తీవ్రమైన జిజ్ఞాస, పట్టుదల, నిరంతర ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. జితేంద్రియులుగా ఉండటం. ఎందుకంటే మన ఇంద్రియాలు సహజంగా బయటి విషయాల వైపు పరిగెత్తుతాయి మరియు మనస్సును చంచలం చేస్తాయి. బహిర్ముఖమైన మనస్సు, ఇంద్రియాలతో ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఒక తత్వదర్శి, ఆత్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలి. గురువు వద్దకు వెళ్లి వినయంగా వారి సేవ చేయాలి. వారి నుండి మన సందేహాల నివృత్తి కోసం వినయంగా ప్రశ్నలు అడగాలి. ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ. అప్పుడు అజ్ఞానులైన గురువులు, స్వయంగా సత్యాన్ని అనుభవించిన వారు మీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. గురు కృపతో, మన సాధనతో హృదయంలో నిజమైన జ్ఞానం ఉదయించినప్పుడు
అన్ని సంశయాలు తొలగిపోతాయి, అజ్ఞానం నశిస్తుంది, వ్యక్తి పరమశాంతిని, ముక్తిని పొందుతాడు. జ్ఞాన యోగం మనకు వివేకాన్ని ఉపయోగించి సత్యమసత్యం, నిత్యమనిత్యం, ఆత్మనాత్మ మధ్య భేదాన్ని తెలుసుకోవడం నేర్పుతుంది మరియు మనని అన్ని రకాల భ్రమల నుండి, దోహకాల నుండి శాశ్వతంగా విముక్తం చేస్తుంది. గీతలోని మరొక అత్యంత మధురమైన, సరళమైన, సర్వులకు అందుబాటులో ఉన్న మార్గం భక్తియోగం. భక్తి అంటే ప్రేమ, శ్రద్ధ, సేవ, పూర్ణ సమర్పణ ద్వారా భగవంతుడితో అనుసంధానం కావడం, ఆయనతో ఒక ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవడం. శ్రీకృష్ణుడు ఇలా అంటారు: ఏ భక్తులు అనన్య చిత్తంతో, అంటే ఏ ఇతర దేవత లేదా లౌకిక వస్తువుపై ఆధారపడకుండా కేవలం నా యందే తమ మనస్సును లగ్నం చేసి నిరంతరం నన్నే స్మరిస్తూ, నా పూజార్చనలు చేస్తూ, నా పైనే పూర్తిగా ఆధారపడి ఉంటారో, ఆ నిత్యనిరంతరంగా నాతో అనుసంధానమైన భక్తుల యోగక్షేమాలను నేను స్వయంగా వహిస్తాను. యోగం అంటే వారి వద్ద లేనిది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం లేదా అవసరమైన లౌకిక వస్తువులు నేను ప్రసాదిస్తాను. క్షేమం అంటే వారి వద్ద ఉన్నదాన్ని నేను రక్షిస్తాను. భగవంతుడు తన భక్తుల పూర్తి బాధ్యతను తనపై తీసుకుంటాడు, ఒక తండ్రి తన కుమారుడి బాధ్యతను తీసుకున్నట్లు. భక్తి మార్గం యొక్క గొప్ప సౌందర్యం, ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరికీ తెరిచి ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. దీనికోసం గొప్ప పండితులుగా, తపస్సులుగా, యోగులుగా లేదా గొప్ప ధనవంతులుగా ఉండాల్సిన అవసరం లేదు. భగవంతుడికి కేవలం భక్తుడి నిజమైన ప్రేమ, నిర్మలమైన హృదయం కావాలి. భగవంతుడే స్వయంగా ఇలా అంటాడు: పత్రం పుష్పం ఫలం తోయం యోమే హత్యా ప్రయచతి తలహం హత్యుపహృతమస్నామి ప్రేతాత్మనః. అంటే ఏ భక్తుడైనా నా కోసం ప్రేమతో, భక్తిభావంతో ఒక పత్రం, తులసి ఆకు వంటిది, ఒక పువ్వు, ఒక పండు లేదా కొంచెం నీరు సమర్పించిన, అశుద్ధ మనసు గల నిష్కామ భక్తుడు ప్రేమపూర్వకంగా సమర్పించిన ఆ భక్త్యుపహారాన్ని నేను సాక్షాత్తుగా స్వీకరిస్తాను, అంటే ప్రేమతో స్వీకరిస్తాను. భగవంతుడికి భావం ముఖ్యం, వస్తువు కాదు. భక్తుడు ఏ భావనతో ఇస్తున్నాడో ఆయన చూస్తాడు, ఏమి ఇస్తున్నాడనేది ముఖ్యం కాదు. నిజమైన భక్తి కేవలం బాహ్య పూజలు, గుడికి వెళ్లడం లేదా కర్మకాండలు చేయడం వరకే పరిమితం కాదు. ఇవి సాధనాలు కావచ్చు, కాని సాధ్యం కాదు. వాస్తవ భక్తి ఒక మానసిక స్థితి, హృదయ భావన. మన అన్ని కర్మలను భగవంతుడికి సమర్పించడం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నువ్వు ఏ కర్మ చేసినా, ఏది తిన్నా, ఏది హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా అదంతా నాకు అర్పించు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, సుఖం లేదా దుఃఖం, విజయం లేదా అపజయం, దానిని భగవంతుడి ఇచ్చగా ఆయన ప్రసాదంగా భావించి సమభావంతో ప్రసన్నంగా స్వీకరించడం. అన్ని జీవులలో భగవంతుడినే చూడటం. ఎవరితోనూ ద్వేషం పెట్టుకోకుండా అందరిని ప్రేమించడం. నిరంతరం భగవంతుడి నామాన్ని ప్రేమతో స్మరించడం, కీర్తించడం. ఆయన లీలలను, గుణాలను వినడం, ఆయన మూర్తిని ధ్యానించడం, ఆయన సేవ చేయడం. ఇవన్నీ భక్తి యొక్క విడదీయరాని అంగాలు. భక్తి మనకైన హృదయాన్ని కరిగించి దానిని కోమలంగా, ప్రేమపూర్ణంగా మారుస్తుంది. ఇది మన మనసు నుండి అహంకారం, క్రోధం, లోభం, ఈర్ష్య, ద్వేషం వంటి వికారాలను క్రమంగా తొలగించి దానిని ప్రేమ, కరుణ, వినయం, సంతోషం, శాంతి వంటి దైవీ గుణాలతో నింపుతుంది. మనం భగవంతుడిని మన స్వామిగా, మన తండ్రిగా, మన స్నేహితుడిగా, మన సర్వస్వంగా భావించి ఆయన శరణు వేడినప్పుడు జీవితంలోని అన్ని భయాలు, అన్ని చింతలు వాటంతటివే తొలగిపోతాయి. మనతో ఎల్లప్పుడూ భగవంతుడు ఉన్నాడని, ఆయన మనల్ని ప్రతిక్షణం రక్షిస్తున్నాడని, మనకు సరైన మార్గం చూపిస్తాడని మనకు అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. భగవంతుడు గీతలో పదే పదే తన భక్తులకు భరోసా ఇస్తాడు. తన భక్తుడు ఎప్పటికీ నశించని. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్తః ప్రణశ్యతి. అర్జున, నువ్వు నిశ్చయంగా తెలుసుకో, నా భక్తుడికి ఎప్పటికీ వినాశనం లేదు. ఆయన ఎంతవరకు చెబుతారంటే, అత్యంత దురాచారి, పాపి అయిన వ్యక్తి కూడా అనన్య భావంతో కేవలం నన్నే భజిస్తే అతన్ని సాజుగానే పరిగణించాలి. ఎందుకంటే అతను సరైన నిశ్చయం చేసుకున్నాడు మరియు అతను త్వరలోనే ధర్మాత్ముడై పరమ శాంతిని పొందుతాడు. భక్తి మనకు భగవంతుడితో ఒక లోతైన, వ్యక్తిగత, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల ఈ నీరసంగా,
సంఘర్షణతో నిండినట్లు అనిపించే జీవితం కూడా రసవంతంగా, ఆనందమయంగా, ఉత్సవమయంగా మారుతుంది. ఇది కలియుగంలో ముక్తికి అత్యంత సరళమైన, ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది. గీతలో మనస్సు నిగ్రహానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకంటే అదుపులేని మనస్సే అన్ని దుంహకాలకు, బంధనాలకు, వైఫల్యాలకు మూల కారణం. అర్జునుడే స్వయంగా శ్రీకృష్ణుడితో తన ఈ కష్టాన్ని వ్యక్తం చేస్తూ అడుగుతాడు, కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, స్థిరంగా ఉండదు, ప్రమథనశీలమైనది, శరీరాన్ని, ఇంద్రియాలను మథించివేస్తుంది, మొండిది, దురాగ్రహం కలది, బలమైనది, ధ్రువ్యమైనది. దీనిని అదుపులో ఉంచడం గాలిని ఆపడం వలె అత్యంత కష్టమని నేను భావిస్తున్నాను. గాలిని పిడికిలిలో పట్టుకోవడం అసాధ్యంలాగే ఈ మనస్సును నియంత్రించడం అసాధ్యంగా అనిపిస్తుంది. దీనికి శ్రీకృష్ణుడు అర్జునుడి మాటతో ఏకీభవిస్తూ సమాధానమిస్తాడు, మహాబాహో అర్జున, నిస్సందేహంగా మనస్సు చంచలమైనది, దీన్ని అదుపులో ఉంచడం కష్టం, ఇందులో సందేహం లేదు. కాని కుంతిపుత్ర, దీనిని అజ్ఞాసం, వైరాగ్యం ద్వారా అదుపులో ఉంచవచ్చు. మన మనసు నిజంగా అదుపులేని గుర్రం లాంటిది, లేదా మదించిన ఏనుగు లాంటిది. ఇది ఇంద్రియ విషయాల వైపు, అంటే లౌకిక భోగాల, రూపం, రసం, గంధం, స్పర్శ, శబ్దం వైపు నిరంకుశంగా పరిగెత్తుతూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు గడిచిపోయిన జ్ఞాపకాలలో, పశ్చాత్తాపాలలో చిక్కుకుని ఉంటుంది. కొన్నిసార్లు భవిష్యత్తు ఊహలలో, చింతలలో మునిగి ఉంటుంది. వర్తమాన క్షణంలో నిలవదు. ఇది నిరంతరం సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది, ఇచ్చలు, కామనలు పుట్టిస్తూ ఉంటుంది. ఇదే మన జీవితంలో అశాంతికి, ఒత్తిడికి, దుంహకానికి, దారి తప్పడానికి మూల కారణం. కాని భగవంతుడు దీనిని అదుపులో ఉంచవచ్చని దీనికి 2 ప్రధాన ఉపాయాలు చెబుతాడు: అభ్యాసం మరియు వైరాగ్యం. అభ్యాసం అంటే మనస్సును పదే పదే బయటి విషయాల నుండి, వ్యర్థ ఆలోచన నుండి లాగే మన లక్ష్యంపై, ఇష్టదేవంపై లేదా ఆత్మపై నిలిపే నిరంతర ప్రయత్నం. తాబేలు తన అవయవాలను ముడుచుకున్నట్లు ఇంద్రియాలను విషయాల నుండి ముడుచుకుని మనస్సును అంతర్ముఖం చేసే ప్రయత్నం చేయడం. ఈ లక్ష్యం ఏదైనా కావచ్చు, ఈశ్వరుని ఏదైనా రూపం, ఏదైనా నామం, మంత్రజపం, మన శ్వాస రాకపోకలు లేదా హృదయంలో ఆత్మధ్యానం. మనస్సు ఎప్పుడు దారి తప్పినా దానిని మందలించి, నచ్చజెప్పి, బుజ్జిగించి తిరిగే లక్ష్యంపైకి తీసుకురావడం. ఇది ఒక రోజులో లేదా కొద్ది సమయంలో జరగదు. దీనికి ఓపికతో, నిరాశ చెందకుండా దీర్ఘకాలం పాటు నిరంతరం కొనసాగించాల్సి ఉంటుంది. నెమ్మదిగా తాడు రాపిడితో రాయిపై కూడా గుర్తు ఏర్పడినట్లు నిరంతర ఆగ్యాసంతో చంచలమైన మనసు కూడా నెమ్మదిగా స్థిరపడటం ప్రారంభిస్తుంది. 2వ ఉపాయం వైరాగ్యం. వైరాగ్యం అంటే లోకంలో చూసిన, విన్న భోగాల పట్ల ఆసక్తిని, రాగాన్ని, ఆకర్షణను త్యాగం చేయడం. వివేకంతో లౌకిక సుఖాలు క్షణికాలని, నశ్వరాలని, చివరికి దుఃఖాన్నిస్తాయని, ఆత్మ యొక్క నిజమైన ఆనందం ముందు తుచ్చమని మనం అర్థం చేసుకున్నప్పుడు నెమ్మదిగా వాటి పట్ల మన ఆకర్షణ తగ్గిపోతుంది. మనసు వాటి నుండి విరక్తి చెందుతుంది. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి విడిచిపెట్టి అడవికి పారిపోవడం కాదు. లోకంలో జీవిస్తూ కూడా లౌకిక వస్తువులు, సుఖాల పట్ల మనస్సులో అనాసక్తి భావాన్ని కలిగి ఉండటం. అభ్యాసం, వైరాగ్యం ఈ 2 ఒకదానికొకటి పూరకాలు, బండికి 2 చక్రాల వంటివి. అజ్ఞాసం ద్వారా మనస్సును సుఖ విషయాలలో నిలిపే ప్రయత్నం చేస్తారు. వైరాగ్యం ద్వారా అసుగ లేదా లౌకిక విషయాల నుండి తొలగిస్తారు. ఈ రెండింటి నిరంతర సాధనతో మనస్సు నెమ్మదిగా అదుపులోకి రావడం ప్రారంభించినప్పుడు అది స్థిరంగా, ప్రశాంతంగా, ఏకాగ్రంగా మారుతుంది. ఎవరి మనసు అదుపులో ఉందో అతనే నిజమైన యోగి. అతనే ధ్యానంలో లోతుగా స్థిరపడగలడు. అతనే ఆత్మ యొక్క నిజమైన సుఖాన్ని, పరమశాంతిని పొందుతాడు. భగవంతుడు చెబుతాడు, ఎవరి మనసు అదుపులో లేదో వారికి యోగం అంటే పరమాత్మతో అనుసంధానం కావడం అత్యంత కష్టం. కాని ఎవరి మనసు అదుపులో ఉందో వారు ప్రయత్నిస్తే దీనిని నిశ్చయంగా పొందగలరు. గీతలో తర్వాత ధ్యాన యోగ పద్ధతి కూడా సంక్షిప్తంగా చెప్పబడింది. ఎలా ఏకాంత, శుద్ధ స్థలంలో స్థిరమైన ఆసనం వేసుకుని శరీరం, మెడ, తల నిటారుగా ఉంచి నాసికాగ్రంపై దృష్టి నిలిపి భయం లేకుండా బ్రహ్మచర్య వ్రతంలో ఉండి మనస్సును అదుపులో ఉంచుకుని పరమాత్మ అయిన నా యందు చిత్తాన్ని లగ్నం చేసి నా పట్ల నిష్ఠ కలిగే ధ్యానం చేయాలో చెప్పబడింది.
నిరంతర ధ్యాన అభ్యాసం వల్ల మనసు ప్రశాంతంగా ఏకాగ్రంగా మారడమే కాకుండా మన ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, వివేక బుద్ధి, ఆత్మబలం కూడా అత్యధికంగా పెరుగుతాయి. మనకు అతిపెద్ద స్నేహితుడు, అతిపెద్ద శత్రువు మరెవరో కాదు, మన సొంత మనసేనని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనస్సును జయించిన వారికి మనసు స్నేహితుడి వలె కళ్యాణకారిగా ఉంటుంది. మనస్సును జయించని వారికి సొంత మనసే శత్రువు వలె దుఃఖాన్నిస్తుంది. కాబట్టి ఆత్మ కళ్యాణం కోసం మనసుపై విజయం సాధించడం అత్యంత అవసరం. ఇప్పుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి మాట్లాడుకుందాం. సత్వం, రజస్సు, తమస్సు. ఇది గీతలోని చాలా మౌలికమైన, ఆచరణాత్మకమైన సిద్ధాంతం. ఇది మన ఇతరుల స్వభావాన్ని, ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. గీత ప్రకారం ఈ సంపూర్ణ జడ చైతన్య సృష్టి, ఇందులో నివసించే అన్ని జీవులు ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ 3 గుణాల ప్రభావంలో ఉన్నాయి. ఈ గుణాలు ప్రకృతి, మాయ యొక్క శక్తులు. ఇవి అవినాశి అయిన ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు దానిని శరీరంలో బంధిస్తాయి, తమ ప్రభావంలో ఉంచుతాయి. ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం తన స్వభావం చేత నిర్మలమైనది, శుద్ధమైనది, కాబట్టి ప్రకాశకం, జ్ఞానాన్నిచ్చేది, నిర్వికారం, ఉపద్రవ రహితం. ఇది ఆత్మను సుఖం పట్ల ఆసక్తితో, జ్ఞానం పట్ల ఆసక్తితో, నేను సుఖిని, నేను జ్ఞానిని అనే అహంకారంతో బంధిస్తుంది. సత్వగుణం పెరిగినప్పుడు వ్యక్తి మనసులో, ఇంద్రియాలలో జ్ఞానపు వెలుగు వ్యాపిస్తుంది. అతనిలో వివేకం, పవిత్రత, శాంతి, వినయం, సంతోషం, దయ, క్షమ, సరళత, ఈశ్వరుని పట్ల శ్రద్ధ వంటి దైవీ గుణాలు ప్రకాశిస్తాయి. అతని మనసు ప్రశాంతంగా, స్థిరంగా, ప్రసన్నంగా ఉంటుంది. అతను మంచి పుణ్యకర్మలలో, జ్ఞానార్జనలో, ధ్యానార్జనలో నిమగ్నమవుతాడు. రజోగుణం యొక్క స్వరూపం రాగం, ఆసక్తి, కామన. ఇది కామన, ఆసక్తి నుండి ఉత్పన్నమవుతుంది. ఇది జీవాత్మను కర్మలు, వాటి ఫలం పట్ల ఆసక్తిలో బంధిస్తుంది. రజోగుణం పెరిగినప్పుడు వ్యక్తిలో తీవ్రమైన ఇచ్ఛలు, కామనలు, లోభం, స్వార్థం, అశాంతి, చంచలత్వం, ఈర్ష్య, ద్వేషం, కర్మలలో అత్యధిక ప్రవృత్తి కనిపిస్తాయి. అతను అత్యంత క్రియాశీలంగా ఉంటాడు, మహత్వాకాంక్షిగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఏదో ఒకటి పొందాలని, చేయాలని, అవ్వాలని తపన పడుతూ ఉంటాడు. అతను మానసమానాలు, అధికారం, విజయం వెంట పరుగెత్తుతాడు. ఫలితం లభించినప్పుడు చాలా దుఃఖితుడు, అశాంతి చెందుతాడు. తమోగుణం అజ్ఞానం నుండి ఉత్పన్నమవుతుంది. అన్ని దేహధారులను మోహింపజేస్తుంది, అంటే భ్రమింపజేస్తుంది, వివేకహీనులను చేస్తుంది. ఇది ఆత్మను ప్రమాదం, కర్తవ్య కర్మలలో నిర్లక్ష్యం, వ్యర్థ పనులలో నిమగ్నమవడం, ఆలస్యం, పనిచేయడానికి ఇష్టం లేకపోవడం, నిద్ర, అధికంగా నిద్రపోవడం ద్వారా బంధిస్తుంది. తమోగుణం పెరిగినప్పుడు వ్యక్తి నిష్క్రియుడిగా, మూయుడిగా, జ్రమలో ఉంటాడు. అతనికి మంచి చెడు, కర్తవ్య వివేకం ఉండదు. అతను మత్తు, ఆలస్యం, నిద్రలో మునిగి ఉంటాడు. అతనిలో జడత్వం, అంధకారం, మోహం ఆవరించి ఉంటాయి. ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో, ప్రతి పరిస్థితిలో ఉంటాయి. కాని వేర్వేరు సమయాల్లో, వేర్వేరు నిష్పత్తిలో వాటి ప్రాబల్యం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు సత్వగుణం రజస్సు, తమస్సులను అణంచివేసి పెరుగుతుంది. ఉదయం వేళ, పూజ ధ్యాన సమయంలో వంటివి. కొన్నిసార్లు రజోగుణం సత్వం, తమస్సులను అణంచివేసి పెరుగుతుంది. పగటిపూట పనిచేసేటప్పుడు, బజారులో వంటివి. కొన్నిసార్లు తమోగుణం సత్వం, రజస్సును అణంచివేసి పెరుగుతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు వంటివి. మన ఆలోచనలు, మన భావనలు, మన కర్మలు, మన శ్రద్ధ, మన ఇష్టాయిష్టాలు, చివరకు మన ఆహారపు అలవాట్లు కూడా ఈ గుణాలచే ప్రభావితమవుతాయి. గీతలో సాత్విక, రాజసిక, తామసిక ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం, జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, ధైర్యం, సుఖం లక్షణాలు కూడా వివరంగా చెప్పబడ్డాయి. ఉదాహరణకు సాత్విక ఆహారం పండ్లు, కూరగాయలు, పాలు, ధాన్యాలు వంటివి. ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతిని పెంచేది, రసవంతమైనది, స్నిగ్ధమైనది, స్థిరంగా ఉండేది, మనస్కు ప్రియమైనదిగా ఉంటుంది. రాజసిక ఆహారం అత్యధిక చేదు, పులుపు, ఉప్పు, చాలా వేడి, కారం,
పొడి, దహనం కలిగించే మిరపకాయల మసాలాలు వంటివి దుంహాకం, చింత రోగాలను ఉత్పత్తి చేస్తాయి. తామసిక ఆహారం సరిగా ఉడకనిది, రసం లేనిది, దుర్గంధం కలది, పాచిపోయినది, ఎంగిలి, అపవిత్రమైన మాంసమద్యం మొదలైనవి ఆలస్యం, నిద్ర, అజ్ఞానాన్ని పెంచుతుంది. మన ఆధ్యాత్మిక లక్ష్యం ఈ 3 గుణాల ప్రభావం నుండి పైకి లేవడం, అంటే గుణాతీతం కావడం. గుణాతీత వ్యక్తి ఎవరంటే ఈ గుణాల కార్యరూపాలైన ప్రకాశం, సత్వకార్యం, ప్రవృత్తి, రజోకార్యం, మోహం, తమోకార్యం ఉన్నప్పుడు వాటి పట్ల ద్వేషించరు, ఇవి ఎందుకు వచ్చాయని, అవి లేనప్పుడు వాటిని ఆకాంక్షించరు, అవి ఎందుకు లేవని. అతను సాక్షిభావంలో ఉదాసీనంగా ఉంటాడు, గుణాల ద్వారా చలింపబడడు, గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయని, అంటే ప్రకృతి తన ఆట ఆడుతోందని, ఆత్మ దీనికి అతీతమని తెలుసుకుని తన ఆత్మస్థితి నుండి కదలడు, స్థిరంగా ఉంటాడు. అతను సుఖదుఖాలలో సమంగా ఉంటాడు, మట్టి, రాయి, బంగారంలో సమాన భావం కలిగి ఉంటాడు, తన నింద, స్తుతిలో, మానవమానాలలో సమానంగా ఉంటాడు, మిత్ర, శత్రుపక్షాలలో సమానంగా ఉంటాడు, అన్ని కర్మల ఆరంభాన్ని త్యాగం చేస్తాడు, అంటే కర్తృత్వ అహంకారం నుండి విముక్తుడే ఉంటాడు. అలాంటి గుణాతీత భక్తుడిని భగవంతుడు తనకు అత్యంత ప్రియుడని చెబుతాడు. ఈ గుణాల విజ్ఞానాన్ని అర్థం చేసుకుని మనం మనలో ఎప్పుడు ఏ గుణం ప్రభావవంతంగా ఉందో గుర్తించవచ్చు. ఆపై చేతన ప్రయత్నంతో సాత్విక ఆహార విహారాలను అవలంబించి, సత్సంగం చేసి, స్వాధ్యాయం చేసి, ధ్యానభజన చేసి తమోగుణం, రజోగుణాల ప్రభావాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. చివరికి భక్తి లేదా జ్ఞానం ద్వారా ఈ 3 గుణాలకు అతీతంగా గుణాతీతులై పరమస్థితి అయిన మోక్షాన్ని పొందవచ్చు. మిత్రులారా, మీలో ఈ 3 గుణాల ప్రభావాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఎప్పుడు ఏ గుణం మీపై ఆధిపత్యం చెలాయిస్తుందో, అది మీ ఆలోచనను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో మీరు గుర్తించగలరా? మీ అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోవడం మర్చిపోకండి. ఇది ఆత్మవిశ్లేషణకు మంచి ఆజ్ఞాసం అవుతుంది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మా ఉత్సాహాన్ని పెంచండి. తద్వారా మేము ఇలాంటి మరిన్ని వీడియోలు చేయగలం. గీత ధర్మం అనే భావనను కూడా చాలా లోతుగా స్పష్టం చేస్తుంది. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజా పద్ధతి, కర్మకాండ లేదా మతం, జినిజన్ కాదు. దీనికి విస్తృతమైన అర్థం ఉంది. కర్తవ్యం, స్వభావం, నైతిక ప్రవర్తన, సామాజిక నియమాలు మరియు వ్యక్తిని, సమాజాన్ని ధరించేది, అంటే స్థిరంగా ఉంచేది, పతనం నుండి కాపాడేది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుషితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోద్భయావహః. అంటే చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మం, కర్తవ్యం కంటే గుణాల లోపం ఉన్నా సరే మన ధర్మం, స్వధర్మం శ్రేష్యమైనది. మన ధర్మాన్ని పాటిస్తూ మరణం సంభవించినా అది కళ్యాణకారకమే. కాని ఇతరుల ధర్మాన్ని, మన స్వభావానికి అనుకూలం కానిది ఆచరించడం భయం కలిగించేది, పతనం కలిగించేది. దీని అర్థమేమిటి? ప్రతి వ్యక్తి తన ప్రకృతి, వర్ణం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది జన్మతో కాకుండా గుణం, కర్మతో నిర్ణయించబడుతుంది. తన యోగ్యత, తన సామర్థ్యం, తన ఆసక్తి, సమాజంలో తన స్థితి, ఆశ్రమం, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనుసరించి నిర్దేశించబడిన కర్మలను, కర్తవ్యాలను పాటించాలి. దీనినే స్వధర్మం అంటారు. ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడి స్వధర్మం జ్ఞానాన్ని ఇవ్వడం, చరిత్ర నిర్మాణం చేయడం. ఒక సైనికుడి స్వధర్మం దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం. ఒక వ్యాపారి స్వధర్మం నిజాయితీగా వ్యాపారం చేసి సమాజ అవసరాలను తీర్చడం. ఒక శ్రామికుడి స్వధర్మం సేవ చేయడం. తల్లిదండ్రుల స్వధర్మం సంతానాన్ని సరిగా పెంచి పోషించడం, సంస్కారం ఇవ్వడం. మనం మన స్వధర్మాన్ని గుర్తించాలి. దానిని పూర్తి నిశ్చయతో, నిజాయితీతో, అనాసక్తి భావంతో నిర్వర్తించాలి. అది మనకు కష్టంగా అనిపించినా, అయిష్టంగా అనిపించినా, లేదా ఇతరుల దృష్టిలో అందులో కొన్ని లోపాలు కనిపించినా సరే. ఇతరుల కర్తవ్యాలను లేదా జీవన శైలిని చూసి అది సులభంగా ఉందని, లేదా అందులో ఎక్కువ గౌరవం లేదా డబ్బు ఉందని వారిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది మన స్వభావానికి, సంస్కారాలకు అనుకూలంగా ఉండదు. చివరికి మనకు విజయాన్ని కూడా ఇవ్వదు. పైగా మన మనసులో భ్రమ, అసంతృప్తి, అశాంతిని కలిగేస్తుంది. మన ఆధ్యాత్మిక పతనానికి కూడా కారణం కావచ్చు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి స్వభావరీత్యా ఆజ్ఞానశీలి, చింతనశీలి, శాంతంగా ఉంటే బ్రాహ్మణ ప్రకృతి, అతనికి జ్ఞానార్జన, పరిశోధన, బోధన కార్యమే అతని స్వధర్మం. అతన్ని బలవంతంగా ధనం సంపాదించడానికి వ్యాపారం, వైశ్య ధర్మం లేదా అధికారం కోసం రాజకీయాలు, క్షత్రియ ధర్మం లోకి నెట్టడం అతనికి హానికరం. అతను అందులో విజయం సాధించలేడు కూడా. అదేవిధంగా ఒక వ్యక్తి సాహసి, పరాక్రమవంతుడు, నాయకత్వ లక్షణాలు కలవాడైతే క్షత్రియ ప్రకృతి, అతనికి సైన్యం, పోలీస్ లేదా పరిపాలన వంటి రక్షణ, నిర్వహణ పనులు మరింత అనుకూలంగా ఉంటాయి. అతన్ని కేవలం పూజపాజ్యాలు లేదా అధ్యయనంలో నిమగ్నం చేయడం అతని స్వభావానికి విరుద్ధం. మన స్వధర్మాన్ని నిష్కామ భావంతో పాటించడమే ఈశ్వరుని నిజమైన పూజ. స్వే స్వే కర్మనిధృతః సంసిద్ధిం లహతే నరః. తమ తమ స్వాభావిక కర్మలలో నిమగ్నమైన మనిషి పరమసిద్ధిని పొందుతాడు. మరియు ఇదే మనకు వ్యక్తిగత సంతృప్తిని, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగేస్తుంది. సమాజంలోని ప్రతి వ్యక్తి తమ తమ స్వధర్మాన్ని నిజాయితీగా పాటించినప్పుడు సమాజంలో కూడా వ్యవస్థ, సమతుల్యత, సామరస్యం నెలకొంటాయి. గీత 16వ అధ్యాయంలో భగవంతుడు ప్రత్యేకంగా దైవీ, ఆసురీ సంపద గల మనుషుల లక్షణాలను వివరంగా వర్ణిస్తాడు. సంపద అంటే గుణం లేదా స్వభావం. భగవంతుడు ఈ లోకంలో 2 రకాల ప్రాణులు పుట్టారని అంటాడు. ఒకటి దైవీ సంపద గలవారు, రెండోది ఆసురీ సంపద గలవారు. దైవీ సంపద ముక్తి వైపు నడిపిస్తుంది, జన్మమరణ బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. అయితే ఆసురీ సంపద బంధనానికి, నరకానికి దారితీస్తుంది, పతనం కలిగిస్తుంది. కాబట్టి ఈ గుణాలు ఏవో మనం తెలుసుకోవాలి. తద్వారా మనం దైవీ గుణాలను అలవరుచుకుని ఆసురీ గుణాల నుండి దూరంగా ఉండగలం. భగవంతుడు దైవీ సంపద యొక్క ముఖ్య లక్షణాలను ఇలా లెక్కించారు: ఆహయం, నిర్దయత్వం, సత్వసంశుద్ధి, అంతఃకరణం యొక్క పూర్తి పవిత్రత, జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానం, యోగంలో నిరంతర స్థితి, దానం, తమ సామర్థ్యం మేరకు అవసరమైన వారికి ఇవ్వడం, దమం, బాహ్య ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, దేవతలు, ఋషులు, పితరుల పట్ల కర్తవ్య పాలన, స్వాధ్యాయం, వేదశాస్త్రాల అధ్యయనం, భగవన్నామ జపం, తపస్సు, ధర్మపాలన కోసం కష్టం సహించడం, ఆర్జవం, మనస్సు, వాక్కు, శరీరం యొక్క సరళత, కుటిలత్వం లేకపోవడం, అహింస, మనస్సు, వాక్కు, కర్మల ద్వారా ఎవరిని తప్పెత్తకపోవడం, సత్యం, యథార్థమైన, ప్రియమైన మాటలు, అక్రోధం, ఇతరులు అపకారం చేసిన కోపం తెచ్చుకోకపోవడం, త్యాగం, స్వార్థం, అహంకారం త్యాగం, శాంతి, మనసు యొక్క స్థిరత్వం, వ్యర్థ చింతన లేకపోవడం, అపైసునం, ఒకరి వెనుక నింద లేదా చాడీలు చెప్పకపోవడం, భూతేషు దయ, అన్ని ప్రాణులపై కరుణ భావం, అలోలుప్త్వం, ఇంద్రియాలు విషయాలతో సంపర్కం చెందిన వాటి పట్ల ఆసక్తి లేకపోవడం, లోధరహితంగా ఉండటం, మార్దవం, కోమలత్వం, కజినత్వం లేకపోవడం, ఫ్రీ, చేయకూడని పనులు చేయడంలో లేదా లోకనిందకు సిగ్గుపడటం, అచాపలం, వ్యర్థ చేష్టలు, చంచలత్వం లేకపోవడం, తేజస్సు, ప్రభావం, నిర్జీకత, క్షమ, అపరాధం చేసిన వారిని కూడా దండించని భావం, ధృతి, ధైర్యం, విపత్తులో కూడా చలించకపోవడం, శౌచం, బయటలోపల శుద్ధి, అద్రోహం, ఎవరితోనూ ద్రోహం, వైరభావం లేదా అహితం చేయాలనే భావన లేకపోవడం, నాతిమానత, తనలో పూజ్యత అనే అహంకారం లేకపోవడం. ఈ 26 గుణాలు దైవీ సంపదగా చెప్పబడ్డాయి. భగవంతుడు అంటాడు: అర్జున, నువ్వు శోకించుకు, ఎందుకంటే నువ్వు దైవీ సంపదతో పుట్టావు. మనం ఈ గుణాలను మన జీవితంలో అలవరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అదే సమయంలో ఆసురీ సంపద గలవారి లక్షణాలు: దంభం, పాఖండం, ధార్మికతను ప్రదర్శించడం, దర్పం, ధనం, విద్య, కులం మొదలైన వాటి గర్వం, అభిమానం, తమను తాము శ్రేష్ఠులుగా, ఇతరులను తుచ్చులుగా భావించడం, క్రోధం, తమ ఇచ్చ నెరవేరడంలో ఆటంకం వస్తే కోపం తెచ్చుకోవడం, పారుష్యం, కఠినమైన, నిష్ఠురమైన మాటలు మాట్లాడటం, అజ్ఞానం, వివేకం లేకపోవడం, కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోవడం. అలాంటి వారు ప్రవృత్తి ఏ పనిలో నిమగ్నం కావాలో, నివృత్తి ఏ పని నుండి వైదొలగాలో తెలుసుకోలేరు. వారిలో బాహ్య శౌచం, శుద్రత ఉండదు, అంతర్గత శౌచం, మనసు శుద్ధి ఉండదు, మంచి ప్రవర్తన ఉండదు, సత్య భాషణం ఉండదు. వారు ఈ జగత్తు ఆశ్రయం లేనిదని, సర్వదా అబద్ధమని,
ఈశ్వరుడు లేకుండా కేవలం స్త్రీ పురుషుల సంయోగం వల్ల ఉత్పన్నమైందని, కాబట్టి కామభోగమే దీని ప్రయోజనమని అంటారు. ఈ మిథ్యా జ్ఞానాన్ని ఆశ్రయించి ఎవరి స్వభావం నశించిందో, ఎవరి బుద్ధి మందగించిందో వారు క్రూరకర్ములు, అందరి అహితం చేసేవారు, జగత్తు నాశనం కోసమే పుడతారు. వారు ఎప్పటికీ తీరని కామనలను ఆశ్రయించి దంభం, మానం, మదంతో నిండి మోహవశంలో దూషిత సిద్ధాంతాలను గ్రహించి ద్రష్టాచరణ చేస్తారు. వారు జీవితకాలం కొనసాగే లెక్కలేనన్ని చింతలలో చిక్కుకుని ఉంటారు. కామోపభోగాన్నే పరమ లక్ష్యంగా భావిస్తారు. ఆశల వందలాది బంధనాలలో బంధించబడి కామక్రోధాలకు పరాయణులై వారు విషయ భోగాల కోసం అన్యాయంగా ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తారు. వారు ఆలోచిస్తారు, ఈరోజు నేను ఇది సాధించాను, ఇప్పుడు ఈ కోరికను తీర్చుకుంటాను. నా వద్ద ఇంత ధనం ఉంది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ శత్రువు నా చేత చంపబడ్డాడు, నేను ఇతర శత్రువులను కూడా చంపుతాను. నేనే ఈశ్వరుడిని, నేనే భోగిని, నేనే సిద్ధుడు, బలవంతుడు, సుఖిని. నేను గొప్ప ధనవంతుడిని, గొప్ప కులం వారిని, నాతో సమానం మరొకరు ఎవరు? నేను యజ్ఞం చేస్తాను, దానం చేస్తాను, ఆనందిస్తాను. ఈ విధంగా అజ్ఞానంతో మోహితులై అనేక రకాలుగా భ్రమించిన చిత్తం గలవారు, మోహజాలంలో చిక్కున్నవారు, విషయ భోగాలలో అత్యంత ఆసక్తి గల ఆసురీ ప్రకృతి గలవారు అపవిత్ర నరకంలో పడతారు. భగవంతుడు అంటాడు, అలాంటి వారు తమను తామే శ్రేష్ఠులుగా భావించేవారు, గర్విష్ఠులు, ధనం, మానం మదంలో మునిగే కేవలం పేరుకే యజ్ఞాలు చేస్తూ పాఖండంగా పూజించేవారు, నన్ను ద్వేషించేవారు, క్రూరకర్ములు, నరాధములు అయిన వారిని నేను సంసారంలో పదే పదే ఆసురీ యోనులలోనే పడవేస్తాను. అర్జున, ఆ మూజులు నన్ను జన్మజన్మలలోనూ పొందలేక దానికంటే అత్యంత నీచ గతిని పొందుతారు. భగవంతుడు హెచ్చరిస్తాడు, కామం, క్రోధం, లోభం ఈ మూడు నరక ద్వారాలు, ఆత్మపతనం కలిగించేవి. కాబట్టి ఈ మూడింటిని సర్వదా త్యజించాలి. ఈ మూడింటి నుండి విముక్తుడైన వారే తన కళ్యాణం చేసుకుంటారు, పరమ గతిని పొందుతారు. మనం మనలోతులోకి తొంగె చూసి ఎక్కడైనా తెలిసి తెలియక ఈ ఆసురీ ప్రవృత్తులు పెరుగుతున్నాయేమో గమనించాలి. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే గుర్తించి దైవీ గుణాల అభ్యాసం చేసి సత్సంగం, స్వాధ్యాయం ద్వారా వాటిని మూలాలతో పెకిలించి వేయడానికి దృఢ సంకల్పం తీసుకోవాలి. గీతలోని అత్యంత విస్మయకరమైన, రోమాంచకరమైన, ముఖ్యమైన ఘట్టం 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన విరాట్ లేదా విశ్వరూపాన్ని దర్శింపజేయడం. భగవంతుడు అర్జునుడికి జ్ఞానం, కర్మ, భక్తి మొదలైన ఉపదేశాలు ఇచ్చి తన విభూతులను, ఐశ్వర్యాలను వర్ణించినప్పుడు అర్జునుడి మనస్సులో శ్రీకృష్ణుడు, తన స్నేహితుడు, సారథిగా ఎదురుగా నిలబడినవాడు నిజంగా తాను చెబుతున్న పరబ్రహ్మ పరమాత్మేనా అని తెలుసుకోవాలనే తీవ్రమైన ఇచ్చ కలిగింది. అర్జునుడు భగవంతుడిని ప్రార్థిస్తాడు, పురుషోత్తమ, నేను మీ ఈ ఐశ్వర్యమయ రూపాన్ని చూస్తున్నప్పటికీ పరమేశ్వర, నేను మీ ఆ జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సుతో కూడిన ఈశ్వరీయ రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. యోగేశ్వర, ఆ రూపం నా చేత చూడదగినదని మీరు భావిస్తే అవినాశి, మీరు నాకు మీ ఆ రూపాన్ని దర్శింపజేయండి. అప్పుడు భక్తులపై కృప చూపే శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, పార్థ, ఇప్పుడు నువ్వు నా వందలాది వేలాది, అనేక రకాల, అనేక వర్ణాల, అనేక ఆకృతుల గల అలౌకిక రూపాలను చూడు. భగవంతుడు తన యోగమాయ శక్తితో అర్జునుడికి దివ్య దృష్టి, అలౌకిక చక్షువు ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఈ ప్రాకృత చర్మ చక్షువులతో ఆ విరాట్ రూపాన్ని చూడటం సాధ్యం కాదు. ఆ తర్వాత ఆయన తన పరమ ఐశ్వర్యయుక్తమైన, దివ్యమైన విశ్వరూపాన్ని ప్రకట చేస్తాడు. అర్జునుడు ఏమి చూస్తాడు? అతను భగవంతుని ఆ ఒకే శరీరంలో సంపూర్ణ బ్రహ్మాండం, చరాచర జీవజంతువులు, దేవతలు, దానవులు, ఋషులు, పితరులు, పర్వతాలు, నదులు అన్నీ ఒకేసారి స్థితమై ఉండటం చూస్తాడు. ఆ విరాట్ రూపంలో అసంఖ్యాక ముఖాలు, అసంఖ్యాక నేత్రాలు, అసంఖ్యాక చేతులు, కాళ్ళు, అసంఖ్యాక ఉదరాలు ఉన్నాయి. అందులో అనేక అద్భుత దృశ్యాలు, అనేక దివ్య ఆభరణాలు, అనేక దివ్య ఆయుధాలు చేతుల్లో ఎత్తబడి ఉన్నాయి. ఆయన దివ్యమాలలు, వస్త్రాలు ధరించి ఉన్నాడు, దివ్య గంధాలతో యుక్తుడే ఉన్నాడు. ఆ రూపానికి ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. అది అన్ని వైపుల నుండి అనంతం. దాని తేజస్సు ఆకాశంలో వేలాది సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు ఉంది.
అంత ప్రకాశవంతంగా కళ్ళు మెరుమిట్లు గొలిపేలా ఉంది. ఆ రూపాన్ని చూసి అర్జునుడి శరీరం రోమాంచితమవుతుంది. అతను ఆశ్చర్యచకితుడు, భయధితుడవుతాడు. అతను దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ చేతులు జోడించి భగవంతుణ్ణి స్తుతించడం చూస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కౌరవపక్ష యోధులతో సహా 7 పక్షాల యోధులు భగవంతుని భయంకరమైన ముఖాలలో వేగంగా ప్రవేశించడం, తూనిగలు అగ్నిలో దూకినట్లు వారి దంతాల మధ్య నలిగిపోవడం కూడా చూస్తాడు. ఇది చూసి అర్జునుడు కంపించిపోయి చేతులు జోడించి తల వంచి భగవంతుణ్ణి స్తుతిస్తూ అడుగుతాడు, దేవతల దేవా, మీరు ఎవరు? మీ ఉగ్ర రూపాన్ని చూసి నేను భయపడుతున్నాను. దయచేసి నాపై ప్రసన్నులు కండి, మీ సౌమ్య రూపాన్ని చూపించండి. అప్పుడు భగవంతుడు చెబుతాడు, నేను లోకాలను నాశనం చేసి పెరిగిన కాల స్వరూపుడిని. ఈ సమయంలో ఈ యోధులను సంహరించడానికి ప్రవృత్తుడనే ఉన్నాను. నువ్వు యుద్ధం చేయకపోయినా వీరందరూ చంపబడతారు. కాబట్టి నువ్వు లేచి యశస్సు పొంది శత్రువులను జయించి సమృద్ధ రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ నా చేత ముందే చంపబడ్డారు. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. భగవంతుని వచనాలు విని ఆయన విరాట్ రూప దర్శనంతో అర్జునుడి మోహం, సందేహం పూర్తిగా నశిస్తాయి. అతను భగవంతుడిని క్షమాపణ కోరుతాడు. నేను మిమ్మల్ని నా స్నేహితుడిగా భావించి అజ్ఞానవశాత్తు లేదా ప్రేమవశాత్తు ఏదైనా అనాదరంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. అతను భగవంతుణ్ణి మళ్లీ తన సౌమ్య చతుర్భుజ విష్ణు రూపంలోకి, ఆపై ద్విభుజ మనుష్య రూపంలోకి రమ్మని ప్రార్థిస్తాడు. భగవంతుడు అతని ప్రార్థనను అంగీకరించి మళ్లీ తన శాంత సుందర మనుష్య రూపంలోకి వస్తాడు. అది చూసి అర్జునుడికి శాంతి కలుగుతుంది. ఈ విశ్వరూప దర్శనం గీతలోని అత్యంత ముఖ్యమైన అధ్యాయం. ఇది శ్రీకృష్ణుడి పరమేశ్వరత్వాన్ని నిస్సందేహంగా నిరూపిస్తుంది. ఆయనే ఈ సృష్టికర్త, భర్త, హర్త అని. ఇది మనకు ఈశ్వరుని సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్తత, ఆయన అనంత ఐశ్వర్యం, అలాగే ఆయన కాలరూపాన్ని కూడా బోధిస్తుంది. దీనివల్ల మనలో ఆయన పట్ల శ్రద్ధ, భక్తి, సమర్పణ భావం అత్యంత ప్రబలమవుతాయి. చివరగా గీతలోని అన్ని ఉపదేశాల సారం, దాని అంతిమ సందేశం, దాని పరమ గుహ్య రహస్యం శరణాగతి. 18వ అధ్యాయం చివరలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, 3 గుణాలు, ధర్మాధర్మాలు, దైవ్యాశ్రీ సంపదలు మొదలైన అన్ని విషయాలను వివరంగా ఉపదేశించిన తర్వాత ఆయన తన బోధనలన్నిటి సారాంశాన్ని సమర్పిస్తూ అర్జునుడితో ఇలా అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేద్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలను, అంటే అన్ని కర్మల ఆశ్రయాన్ని, అన్ని కర్తవ్య చింతలను, అన్ని ఆశ్రయాలను, అన్ని కర్తృత్వ అహంకారాన్ని, అన్ని భవిష్యత్ చింతలను విడిచిపెట్టి నువ్వు కేవలం ఒక్క నా శరణు వేడు. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, నీ పరమహితైష్ అయిన పరమాత్మనైన నన్నే ఆశ్రయించు. అప్పుడు నేను నిన్ను అన్ని పాపాల నుండి, అన్ని బంధనాల నుండి, అన్ని దుంహకాల నుండి విముక్తి చేస్తాను. నువ్వు శోకించుకు, చింతించుకు. ఇది భగవంతుడు తన భక్తుడి పట్ల చేసిన అంతిమ, అత్యంత ముఖ్యమైన వాగ్దానం, ఒక అభయదానం. శరణాగతి అంటే పూర్ణ సమర్పణ. తనను తాను, తన చిన్న నేను, అహంకారం, తన ఇచ్ఛలు, తన ప్రణాళికలు, తన సుఖదుఖాలు, తన భవిష్యత్తు, తన సర్వస్వం ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తిగా భగవంతుని చరణాలకు అప్పగించడం. ఇది మనసు, బుద్ధి, అహంకారం యొక్క పూర్తి సమర్పణ. నేను ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, అన్ని చేసేవారు మీరే, మీ ఇచ్చే సర్వోన్నతం, మీరు ఎలా కోరుకుంటే, ఎక్కడ ఉంచితే, ఏది చేయిస్తే అదే నా పరమ కళ్యాణకరం అని హృదయపూర్వకంగా అంగీకరించడం. శరణాగతి అంటే కర్మను విడిచిపెట్టి నిష్క్రియులుగా మారడం లేదా పెరికినం కాదు, కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్లు. బదులుగా ఇది కర్మ చేస్తూ ఫలాపేక్షను, కర్తృత్వ భావాన్ని పూర్తిగా విడిచిపెట్టడం. మన కర్మను భగవంతుని ఆజ్ఞంగా భావించి ఆయన ప్రసన్నత కోసం ఒక యంత్రంలా పూర్తి నైపుణ్యంతో నిశ్చయతో చేయడం. ఫలితం ఏమైనప్పటికీ అనుకూలమైన, ప్రతికూలమైన దానిని ఆయన ప్రసాదంగా భావించి సమభావంతో ప్రసన్నంగా స్వీకరించడం. శరణాగతి అంటే భగవంతునిపై అచంచలమైన, నిస్సందేహమైన బాలుడి వంటి విశ్వాసం ఉంచడం. ఆయన సర్వజ్ఞుడని, సర్వశక్తిమంతుడని, మన పరమహితైషి అని,
ఆయన ఎల్లప్పుడూ మన మేలే చేస్తారని, ప్రస్తుతం పరిస్థితులు మనకు ఎంత కష్టంగా లేదా విపరీతంగా అనిపించినా సరేనని నమ్మడం. మనం ఈ విధంగా పూర్తిగా భగవంతుడికి శరణాగతులైనప్పుడు, ఆయన ఇచ్ఛలో మన ఇచ్ఛను కలిపినప్పుడు, ఆయన మన పూర్తి బాధ్యతను స్వయంగా తీసుకుంటారు. ఆయన మన బుద్ధిని ప్రేరేపిస్తారు, మనకు సరైన మార్గం చూపిస్తారు, ప్రతి విపత్తులో మనల్ని రక్షిస్తారు, మన యోగక్షేమాలను వహిస్తారు, చివరికి మనల్ని తన నిత్యధామంలో పరమ ఆనందంలో స్థానం కల్పిస్తారు. శరణాగతి మనల్ని అన్ని భయాల నుండి, అన్ని చింతల నుండి, అన్ని దుంహఘాల నుండి, అన్ని పాపాల ఫలాల నుండి శాశ్వతంగా విముక్తి చేస్తుంది. ఇది భక్తి యొక్క పరాకాష్య. ఇక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఎలాంటి దూరం ఉండదు. ఇక్కడ ద్వైతం నశించి అద్వైతం అనుభూతి చెందుతుంది. ఇదే గీత సారం, పరమ గుహ్య జ్ఞానం. దీనిని అవలంబించి ఏ వ్యక్తి అయినా, ఏ వర్ణం, ఆశ్రమం, లింగం లేదా పరిస్థితిలో ఉన్నా సరే పరమశాంతిని, పరమ ఆనందాన్ని, మోక్షాన్ని ఈ జీవితంలోనే పొందగలడు. కాబట్టి మిత్రులారా, ఇది శ్రీమద్భగవద్గీతలోని లోతైన, గంభీరమైన, జీవితాన్ని మార్చే ఉపదేశాల విస్తృతమైన, అయినప్పటికీ సంక్షిప్తమైన యాత్ర. గీత ఆత్మ అమృత్వ జ్ఞానాన్ని అందించి మృత్యు భయం, శోకం నుండి ఎలా విముక్తి చేస్తుందో, నిష్కామ కర్మయోగం నేర్పి సంసారంలో జీవిస్తూ, కర్మలు చేస్తూ కూడా తామరాకుల అంటకుండా బంధన రహితంగా ఎలా ఉండాలో నేర్పుతుందో, జ్ఞాన యోగం ఆత్మస్వరూప బోధన కలిగించి సత్య వివేకాన్ని ఎలా ప్రసాదిస్తుందో, భక్తియోగం ప్రేమ, సేవ, సమర్పణ ద్వారా సులభంగా భగవంతుడితో ఎలా అనుసంధానం చేస్తుందో, యాన యోగం చంచల మనస్సును అదుపులో ఉంచి అంతర్గత శాంతిని ఎలా పొందాలో నేర్పుతుందో, ప్రకృతి 3 గుణాల సత్వ, రజస్, తమస్ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని మన స్వభావాన్ని ఎలా విశ్లేషించుకోవచ్చో, వాటికి అతీతంగా ఎలా ఎదగవచ్చో, మన స్వధర్మాన్ని పాటించడం మన వ్యక్తిగత, సామాజిక జీవితానికి ఎంత ముఖ్యమో, దైవీ గుణాలను అలవరుచుకుని ఆసురీ గుణాలను త్యజించి ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతి సాధించవచ్చో, భగవంతుని విరాట్ రూప చింతన ఆయన మహిమను ఎలా బోధిస్తుందో, చివరికి భగవంతుని శరణాగతే అన్ని సాధనల సారం, పరమ లక్ష్యమని, అది మనకు పరమ శాంతిని, ముక్తిని ఎలా ప్రసాదిస్తుందో మనం చూశాం. గీత ఏదో కల్పిత తత్వం కాదు, కేవలం పండితుల కోసం రాసిన గ్రంథం కాదు. ఇది అత్యంత ఆచరణాత్మకమైన జీవన నియమావళి, ఒక జీవితానికి మార్గదర్శి. మాన్యూన్ ఫోర్ నైఫ్. ఈ పరుగులు పెట్టే, ఒత్తిడితో నిండిన ఆధునిక జీవితంలో కూడా సంసారంలో జీవిస్తూ మన కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఎలా ఒక సమతుల్యమైన, సార్థకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చో ఇది మనకు చెబుతుంది. కర్మకు, ఆధ్యాత్మికతకు మధ్య, ప్రవృత్తికి, నివృత్తికి మధ్య సమతుల్యతను ఎలా సాధించవచ్చో, ప్రతి పరిస్థితిలో, సుఖంలో లేదా దుఃఖంలో, విజయంలో లేదా అపజయంలో సమభావంతో ఎలా ఉండవచ్చో, జీవిత పరమ లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారం లేదా భగవత్ ప్రాప్తిని ఈ మనుష్య జీవితంలోనే ఎలా సాధించవచ్చో. గీత సందేశం సార్వత్రికమైనది, కాలాతీతమైనది. ఇది ప్రతి దేశానికి, ప్రతి కాలానికి, ప్రతి వ్యక్తికి ఉపయోగకరమైనది. అసలైన యుద్ధం బయటి శత్రువులతో కాదని, మనలోనే ఉన్న శత్రువులతో అని. కామం, క్రోధం, లోధం, మోహం, అహంకారం, జయం అనే ఈ శత్రువులతో అని ఇది మనకు నేర్పుతుంది. ఈ అంతర్గత యుద్ధాన్ని గెలవడానికి తిరుగులేని ఆయుధం గీతా జ్ఞానం, దానిపై ఆధారపడిన ఆచరణ. గీతలోని ఈ ఆలోచనలు మీ మనసును తాకాయని, మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేశాయని, బహుశా మీ జీవితానికి కొత్త, సానుకూల దిశను ఇచ్చే ప్రేరణ కలిగించాయని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఈ జ్ఞానం కేవలం వినడానికి, చదవడానికి లేదా చర్చించడానికి మాత్రమే కాదు. దీనిని మన జీవితంలో, మన ఆలోచనలో, మన అవగాహనలో, మన కర్మలలో, మన ప్రవర్తనలో ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక సాధన. నెమ్మదిగా, చిన్న చిన్న అడుగులతోనైనా సరే మనం గీతలోని ఒక్క సిద్ధాంతాన్ని అయినా నిజాయితీగా మన జీవితంలో అమలు చేయడానికి ఆగ్యాసం చేస్తే నిశ్చయంగా మనం మన జీవితంలో సానుకూల మార్పును అనుభవిస్తాం. మనం మరింత శాంతిని, మరింత స్పష్టతను, మరింత నిర్దయత్వాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సంతృప్తిని అనుభవిస్తాం. మీకు ఈ సుదీర్ఘ చర్చ జ్ఞానదాయకంగా అనిపించినట్లయితే, ఇది మీ మనస్సులో ఏదైనా ఆలోచనను రేకెత్తించినట్లయితే, లేదా మీ ఏదైనా అయోమయాన్ని పరిష్కరించడంలో సహాయపడినట్లయితే
దయచేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైకులు మాకు మీ ప్రయత్నం నచ్చిందని తెలియజేస్తాయి మరియు ఇలాంటి మరిన్ని జ్ఞానదాయక వీడియోలు చేయడానికి మాకు ప్రేరణిస్తాయి. మరియు అవును, మీ అమూల్యమైన ఆలోచనలను, మీ సందేహాలను లేదా గీతకు సంబంధించిన మీ ఏదైనా అనుభవాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్లు చదివి మాకు చాలా సంతోషం కలుగుతుంది మరియు వాటి నుండి మాకు కూడా చాలా నేర్చుకోవడానికి లభిస్తుంది. మీ ప్రశ్నలు మమ్మల్ని మరింత లోతుగా వెళ్ళడానికి ప్రేరేపిస్తాయి. ఈ ముఖ్యమైన జీవితాన్ని మార్చే జ్ఞానాన్ని కేవలం మీ వరకే పరిమితం చేసుకోకండి. దీనిని మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ సహోద్యోగులతో మరియు ఎవరి జీవితంలోనైతే మీరు సానుకూల మార్పు చూడాలనుకుంటున్నారో వారందరితో పంచుకోండి. బహుశా మీ ఒక్క షేర్ వల్ల మరొకరి జీవితంలో కూడా గీత వెలుగు వ్యాపించవచ్చు. నిరాశ చెందిన వ్యక్తికి ఆశాకిరణం లభించవచ్చు. అయోమయంలో ఉన్న వ్యక్తికి సరైన మార్గం కనిపించవచ్చు. జ్ఞానం పంచుకుంటే పెరుగుతుందే తప్ప తగ్గదు. మరియు అతి ముఖ్యమైన విషయం, మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాలు, సనాతన జ్ఞానం, జీవనకాల శాస్త్రాలపై ఆధారపడిన ప్రామాణికమైన చర్చలను సరళమైన భాషలో వినాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ ఇంకా చేసుకోకపోతే. అలాగే పక్కనే ఉన్న గంట గుర్తును, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తద్వారా మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని సమాచారం మీ వరకు వెంటనే చేరుతుంది మరియు మీరు ఏ ముఖ్యమైన చర్చను కోల్పోకుండా ఉంటారు. మీరందరూ ఇంత ఓపికగా, ఇంత ప్రేమతో చివరి వరకు మాతో ఉన్నారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. దీనికి నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీతో ఈ పవిత్ర విషయంపై మాట్లాడటం ద్వారా నాకే చాలా ఆనందం, ప్రేరణ కలిగాయి. మనం త్వరలోనే మళ్ళీ కలుద్దాం, ఒక కొత్త విషయంతో, మరొక జ్ఞానదాయక చర్చతో. అప్పటి వరకు మీరు మీ ప్రియమైన వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ముఖ్యంగా గీత యొక్క ఈ దివ్య జ్ఞానపు వెలుగును మీ జీవితంలో వ్యాపింపజేయడానికి, దాని ప్రకారం జీవించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. నమస్కారం. జై శ్రీకృష్ణ.